Hello everyone, good afternoon. Hope you all doing good. I'm also good by God's grace. So today we will see about jobs in CBSE Assistant Secretary, that is admin cadre jobs. CBSE Central Board of Secondary Education లో which is central government job. ఇది ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చే దిస్ ఎగ్జామ్ ఇట్స్ ప్యూర్లీ లైక్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లాగే ఆ ప్యాటర్న్ మొత్తం ఉంటుంది. ఎవరైతే సివిల్ సర్వీస్కి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఇదేం చదవనక్కర్లేదు. బికాస్ ఆల్రెడీ మనం మోస్ట్ ఆఫ్ ద సిలబస్ అన్నీ కవర్ చేసేసి ఉంటాం కాబట్టి ఎలాగో ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయబోతున్నాం కదా, సో దీనికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఐ థాట్ ఓకే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మెనీ, అందరికీ రీచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. ఓకే, we will see syllabus of this CBSE Assistant Secretary admin cadre jobs, and it's a duration of 2.5 hours. And coming to syllabus, current affairs and general awareness ఉంటుంది. ఇందులో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్, గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, అవార్డ్స్, మనం నోబెల్ అవార్డ్స్ చూసాం, పద్మ అవార్డ్స్ చూసాం, పద్మశ్రీ అవార్డ్స్ చూసాం, వాటి గురించి, అపాయింట్మెంట్స్ గురించి, మీటింగ్స్, మళ్ళీ G20 మీటింగ్స్ జరిగింది, ఇలాంటి మీటింగ్స్ గురించి, కాన్ఫరెన్సెస్ గురించి, ఎగ్జిబిషన్స్ గురించి, మోస్ట్లీ ఇండియన్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఎక్కువ. ఇండియన్ హిస్టరీ అంటే ఆర్ట్ అండ్ కల్చర్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏన్షియంట్ అండ్ మిడివల్ కూడా అడగొచ్చు, బట్ మోస్ట్లీ ఈ మోడర్న్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, జనరల్ సైన్స్, ఇండియన్ ఎకానమీ, ఇవి సిలబస్ అన్నమాట. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద దాని కింద ఇవి ఉంటాయి. కమింగ్ టు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పాలిటీకి అయితే మన లక్ష్మీకాంత్ సరిపోతుంది. అండ్ కమింగ్ అండ్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ, 1 second. రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీలో కోడింగ్ అండ్ డీకోడింగ్, క్యూబ్స్ అండ్ డైసెస్, డేటా సఫిషియన్సీ, మ్యాథమెటికల్ ఆపరేషన్, అనాలజీ, బ్లడ్ రిలేషన్స్ గురించి, క్యాలెండర్ గురించి, క్లాక్, నంబర్ సిరీస్, మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్, ఫిగర్ కౌంటింగ్, వీటన్నిటి గురించి క్వశ్చన్స్ రావచ్చు. మోస్ట్లీ ఈ బ్లడ్ రిలేషన్స్ కానీ, క్యాలెండర్, క్లాక్, ఇవన్నీ మనం సీసాట్లో చేసి ఉంటాం అన్నీ. ఈ కోడింగ్, డీకోడింగ్ కూడా, నంబర్ సిరీస్, ఇవన్నీ. సో ఒకసారి చూసుకుంటే దీనికి కూడా సరిపోతుంది. అండ్ అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్లో యావరేజ్ సమ్స్, రేషియో అండ్ ప్రపోర్షన్ సమ్స్ కానీ, పర్సంటేజ్, టైం, డిస్టెన్స్, స్పీడ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద సమ్స్ కానీ, ఇవి ఒకసారి చూసుకోవచ్చు. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్, ఎవరైనా కానీ ఈ హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ ఉండే దానికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఇది ఈజీ అండి వాళ్ళకి. సేమ్ మొత్తం ఆ సిలబస్ మొత్తం సేమ్ ఉండే. హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటర్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్ గురించి, స్టోరేజ్ అండ్ మెమరీ, డేటా రిప్రజెంటేషన్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఆపరేషన్ సిస్టమ్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ అండ్ ఇట్స్ సర్వీసెస్, కంప్యూటర్ సెక్యూరిటీ, డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్, వీటి కింద, కంప్యూటర్ కింద ఇవన్నీ ఏవేవి ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ఒకసారి చూసుకుంటే మనకు సరిపోద్ది. అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా ఉండే. ఇదేంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్, మనం సీసాట్ చదివేటప్పుడు ఆ ప్యాసేజెస్ ఉంటాయి కదా, ఆ ప్యాసేజెస్ మీద ఒక పట్టున్నా కూడా ఓకే. అలా లేదు, ఎవరైనా ఏకలవ్య మోడల్ స్కూల్ దానికి రాసున్నా కూడా దాంట్లో కవర్ చేసి ఉన్నారనుకోండి, ఒక రివిజన్ లాగా ఇది చూసుకున్నా సరిపోద్ది. ఆ జంబ్లింగ్ రీఅరేంజ్మెంట్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సెంటెన్సెస్ కానీ, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిసెస్ ఉంటాయి కదా, వాటి గురించి. అండ్ జనరల్ హిందీ కూడా అంతే. 1 second. జనరల్ హిందీలో ఏమడగచ్చు అంటే జనరల్ హిందీలో నౌన్స్ కానీ, వర్బ్స్ కానీ, అడ్వర్బ్స్,
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ సెంటెన్సెస్ గురించి అన్ని ఇడియం అండ్ ఫ్రేజెస్ గురించి ఒక ప్యాసేజ్ ఇచ్చేస్తారు, దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ ప్యాసేజ్లో చూసి మనం యాప్ట్ ఆన్సర్స్ పెట్టడం అనమాట. ఇవి ఉంటాయి. ఇది టైర్ 1 సిలబస్. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఈ సిలబస్ ప్రకారంగా కాస్త చూసుకొని ఇలా టైర్ 1 కంప్లీట్ చేసేస్తే టైర్ 2 ఇంకా డిస్క్రిప్టివ్ మోడల్లో ఉంటుంది, ఎస్ఏ క్వశ్చన్స్. అది